నమస్కారం. మళ్ళీ మీ అందరినీ మనీ మార్గదర్శి ఛానల్లో కలుస్తున్నందుకు ఈరోజు ఒక కొత్త న్యూస్. గోల్డ్ ఆల్ టైమ్ హై 17,000 పర్ గ్రామ్ 24 క్యారెట్ వెళ్ళింది ఇండియన్ రూపీస్ ప్రకారం. అండ్ యుఎస్ స్పాట్లో చూసామంటే $5,200 వెళ్ళింది. ఇంకా పెరగడానికి అవకాశాలు ఉంది. ఈరోజు చూసామంటే కేవలంగా 3% గోల్డ్ హైట్ అయింది. అంటే మన టార్గెట్ చూసామంటే 20,000 రూపీస్ అని నేను ఒక లాస్ట్ డీటెయిల్డ్ వీడియో ఇచ్చాను. ఎందుకు, రీజన్ ఏంటి గోల్డ్ అంత పెరుగుతుందని. ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి దరిదాపులుగా వస్తుంది. దాని తర్వాత యుఎస్ ఎఫ్డిఏ గవర్నర్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది. అది ట్రంప్కు అనుకూలమైన గవర్నర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నది. వచ్చింది అని అంటే గోల్డ్ డెఫినెట్లీ పెరుగుతుంది. ఎందుకంటే రేట్ కట్ చేస్తారు. రేట్ కట్ చేసిందంటే గోల్డ్ పెరుగుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసామంటే రూపీ కూడా 92 దగ్గర రీచ్ అయినట్టు ఉంది. 92 రీచ్ అయిందంటే గోల్డ్ మనకి ఇంకా కాస్ట్లీ పడుతుంది. ఎందుకంటే మనం గోల్డ్ ఇంపోర్ట్ చేస్తాం యుఎస్ నుంచి. యుఎస్ డాలర్లో ఇంపోర్ట్ చేస్తాం. సో డాలర్ టర్మ్స్లో చూసామంటే డాలర్ పెరగడం వల్ల, రూపీ డిప్రిషియేట్ అవ్వడం వల్ల గోల్డ్ ఇంకా పెరుగుతూనే ఉంది. కానీ అదర్ కరెన్సీ చూసామంటే డాలర్ కన్నా అది ఎప్రిషియేట్ అవుతున్నట్టున్నది. కానీ ఇండియన్ కరెన్సీ మొదట డిప్రిషియేట్ అవుతుంది. అది 92 వెళ్ళింది. ఈ 92 వెళ్ళడం వల్ల మనకు గోల్డ్ ఎక్కువగా పెరుగుతున్నట్టు ఉంది. కానీ మొత్తం పైన చూసామంటే మన పోర్ట్ఫోలియోలో గోల్డ్ కంపల్సరీగా ఉంచవలసిన పొజిషన్ వచ్చింది. మీరు కంపల్సరీ ఉంచండి. ఉంచితే బెటర్. మీరు సపోజ్ గోల్డ్ కానీ మీరు తీసుకోలేదంటే మీరు గోల్డ్ నిఫ్టీ బీస్ కూడా యూజ్ చేయడానికి స్టార్ట్ చేయండి. ఎప్పుడప్పుడు గోల్డ్ పడుతుందో అక్యుములేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్లో పోర్ట్ఫోలియోలోని 5% కన్నా ఎక్కువ ఏ పోర్ట్ఫోలియోకి గోల్డ్ 5-10% కన్నా ఎక్కువ ఇవ్వకండి. ఇచ్చారంటే దాని తర్వాత గోల్డ్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. పడినా కూడా ఎంత పడుతుందంటే పడదు. డెఫినెట్లీ గోల్డ్ ఆల్ టైమ్ హై 17,000. ఇలాంటి న్యూస్ తెలుసుకోవాలంటే డెఫినెట్లీ మా ఛానల్ ఫాలో